నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ ఆవిర్భావంతోనే బీసీల శకం ప్రారంభం. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గురువారం నుండి తెనాలిలో పాదయాత్ర ప్రారంభించనున్న టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. పట్టణ 27వ వార్డులో తెలుగుదేశం పార్టీ శంఖారావం కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ఇంటింటికి తిరుగుతూ బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అదేవిధంగా వైసీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 క్యాలెండర్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, రానున్న రోజుల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం రాబోతుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ రీఎంబర్స్మెంట్ ఏమేమి వస్తాయని తెలుసా? ఉచిత బస్ సౌకర్యం, 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. మీకు ఎంతమంది పిల్లలు? ఏం చేస్తుంది? ఇంకొక సంవత్సరం ఉంటే 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు అమ్మాయికి నెలకు 1500 కాడికి సంవత్సరానికి 18,000 వస్తాయి. 41 సంవత్సరాలు వస్తాయి. మీకు ప్రతి నెల ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. ఉచితంగా బస్ సౌకర్యం, 3 గ్యాస్ సిలిండర్లు. చదువుకొని ఎన్నోగా నేను చెప్పింది ఎందుకు ఇస్తున్నావో తెలుసా? తెలీదు. మీ కోడలు ఆ అమ్మాయికి కూడా నెలకు 1500 వస్తాయి. ఓకేనా? అట్లా 59 ఏళ్ళ వరకు ఇస్తాం. చెప్పింది 28 ఏళ్ళు 1500 వస్తాయి. 1, 2, 3, 4 ఈ 6 4 స్కీమ్లు వస్తాయి. పిల్లలు నాకు 2 ఆడపిల్లలు సార్. నీకు ఈ కార్డులో ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారా? ఓకే, మన ప్రభుత్వం రాగానే 4,000. ఓకేనా? అమ్మా, ఉచితంగా బస్ సౌకర్యం, 3 గ్యాస్ సిలిండర్, 18,500. ఎక్కడిక్కడ పడింది? ఇరవై 27వ వార్డులో ఈ రోజున సూపర్ 6 క్యాలెండర్ ప్రోగ్రామ్ని ఈ వార్డులో ఉన్న నాయకత్వం నేతృత్వంలో ప్రతి ఇంటికి కూడా రాబోయే ప్రభుత్వం, మరి ముఖ్యంగా తెలుగుదేశం జనసేన ఐక్యతతో కూడినటువంటి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకాలను అమలు చేస్తామని చెప్పి, సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పి, అదేవిధంగా నిన్నటి రోజున జేహో బీసీ సదస్సులో చాలా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలతో, మహోన్నతమైన ఆశయాలతో బీసీ డిక్లరేషన్ని ప్రకటించడం, 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని, అదేవిధంగా బీసీలకి రక్షణ కల్పించే విధంగా ఏదైతే ఎస్సీ ఎస్టీలకి ఏ రకమైనటువంటి రక్షణ కవచం, చట్టపూర్వకంగా ఏ రకమైనటువంటి రక్షణ ఏర్పడిందో అదే రక్షణని ఈనాడు ఇవ్వటం, దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో బీసీలకి కేటాయించాలని చెప్పి గతంలో చేసినట్టుగా వాళ్ళకున్న బీసీ సబ్ ప్లాన్ ఏదైతే ఉందో నిధులని పక్కదావ మరలించకుండా ఈ రోజున మరలా
వారికి ఏ నిధులు అయితే కేటాయించారో ఆ నిధులు ప్రతి ఒక్క పైసాని ఎవరి కోసం అయితే కేటాయించబడిందో వారికి ఖర్చు పెట్టేలాగా ఈ రోజున నిర్ణయం తీసుకోవటమే కాకుండా దాన్ని అమలుపరిచే ప్రభుత్వం రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి వారి ఆధ్వర్యంలో నేడు పురపాలక సంఘ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండి పురుషులతో సమానంగా రాణిస్తూ ఇటు ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగ సమాజ సేవలలో పాలు పంచుకుంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నారని తెలిపారు. మున్సిపల్ ఉద్యోగులందరూ కలిసి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, అసిస్టెంట్ కమిషనర్ అనూష, హెల్త్ ఆఫీసర్ నిర్మల, అసిస్టెంట్ ఇంజనీర్ లక్ష్మీ ప్రసన్న, దీప్య, శానిటరీ ఇన్స్పెక్టర్ అనుపమను సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ మాలిపటి హరిప్రసాద్, ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆకురాతి రామచంద్రరావు, మేనేజర్ అప్పలరాజు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుధాకర్, సుబ్బారావు, రెవెన్యూ ఆఫీసర్ సోమశేఖర్ యాదవ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహిళలకి 50% మన సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలు ఎంతో గర్వించి ఈ రోజున ఇళ్ల పట్టాలు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఇలాంటి ఎన్నో సంక్షేమం అనేది మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజున మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, గాంధీ గారు ఒక మాట చెప్పారు, ఏ రోజైతే శ్రీమూర్తి నైటు తిరగగలిగిదో ఆ రోజు స్వతంత్రం వచ్చిన రోజు అని చెప్పగలిగారు. అలానే మన గాంధీ గారి చెప్పిన బాటలోని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మహిళల్ని ఎంతో ప్రారంభించినందుకు మహిళలందరికీ మహిళల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనం ఏ విషయంలో కూడా భర్తలను కూడా మనం గౌరవించాలి. ముందుకు వస్తున్నాం, మరి ప్రతి పని కుటుంబంలో చేసుకుంటున్నాం, బిడ్డలను పెంచుకుంటున్నాం, వాళ్ళు ఏ విధంగా పెంచాలి మనం, మరి సమాజానికి మనం వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి నేర్పాలి. మనం ఈ రోజులో ఫోన్లు వచ్చిన దగ్గర నుండి కూడా చూడగలిగిన దృశ్యాలు చూస్తూ మనం ఎక్కువగా ఉండేది జెంట్స్ ఇంట్లో ఉండరు కాబట్టి, లేడీస్ ఎక్కువ ఉంటాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి సరిగా మరి చదువుతున్నారా, ఫోన్లు పట్టుకొని ఏం చేస్తున్నారు అనేది మనం కూడా గమనించుకోవాలి. దానివల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి అని మన పిల్లలను కూడా మనం నేర్పుకుంటూ మరి సమాజానికి మనం మంచి ఆయుధాలుగా తయారు చేసి వాళ్ళకి సమాజంలో వదలాలి. యాక్చువల్గా లక్ష్మీబాయి అనేది మేడం పేరు, ఆమె పేరు. ఝాన్సీ అనేది తను పరిపాలించిన రాజ్యం పేరు. కానీ ఫైనల్గా ఇప్పుడు మన అందరికీ తెలిసింది ఝాన్సీ అనే పేరు ఎక్కువ తెలుసు లక్ష్మీబాయి కంటే. ఒకప్పుడు లక్ష్మీబాయి గారు ఆ ఝాన్సీ అనే రాజ్యం వాళ్ళ భర్త గారు పరిపాలిస్తున్నప్పుడు చనిపోయారు అనుకోకుండా. అలాగే వాళ్ళ కొడుకు పుట్టి ఆమెకి 4 months ఉండగానే కొడుకు కూడా చనిపోయాడు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఒకటే అన్నారు, ఈ రాజ్యాన్ని మాకు ఇచ్చేసేయండి, ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ రాజ్యంలో కలిపేసేయండి అన్నారు. ఇన్ అడ్వాన్స్ హ్యాపీ విమెన్స్ డే. ఈ ప్రోగ్రామ్ నిన్నటి నుంచి కూడా రామచంద్రరావు గారు చాలా తాపత్రయపడుతున్నారు. ఇక్కడ మహిళా ఉద్యోగులందరినీ కూడా గౌరవించుకోవాలి, వాళ్ళందరికీ కూడా సన్మానం జరుపుకోవాలని, వారి ఆ గుర్తింపు మనకి ఇచ్చినందుకు వారికి మా అందరి తరఫున కూడా తెనాలి మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారికి మా ధన్యవాదాలు. సుల్తానాబాద్లోని మార్కెట్ యార్డ్లో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు ఎడ్ల బండి నమూనాను బుధవారం మంత్రి కాకాని గోవర్ధన్ ప్రారంభించారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం రైతు నమూనాను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్ మరియు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్కెట్ కమిటీలో సజీవ చైర్మన్ గారిని మెమెంటో బహుకరించవలసిందిగా కోరుతున్నాము. ఎట్ల బండి చైర్మన్ మెమెంటో సార్, తప్పగా వచ్చింది అందరూ కూడా ఒత్తిడి ఉన్నా కూడా మన తెనాలి మార్కెట్ కమిటీకి ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి
వ్యవసాయ మార్కెట్ కమిటీ అంటే వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి రైతులు పండించినటువంటి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేటువంటి అవకాశం. దానికి సింబాలిక్గా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎడ్ల బండి రైతు, ఇది నిజంగా ఆకర్షించేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ శిల్పిని అడిగాను నేను, ఇంతవరకు చూడలేదు, చాలా బ్రహ్మాండంగా తయారు చేశారంటే వాళ్ళు చెప్పినటువంటిది రియల్గా ఉండేటువంటి ఎద్దుల్ని వాళ్ళు ఎన్నుకొని వాటిని 3D టెక్నాలజీతో ఫోటోగ్రాఫ్స్ తీసుకొని దాని ప్రకారం ఏదైతే రియల్గా ఉండేటువంటి ఉన్నాయో వాటిని అదే విధంగా రూపకల్పన చేశారు. ఇది నిజంగా అద్భుతంగా ఉంది. లైవ్ యానిమల్స్ లాగానే ఉన్నాయి తప్ప దూరం నుంచి చూస్తే ఇవి మామూలుగా బొమ్మలుగా శిల్పి చెక్కినటువంటి శిల్పాలాగా అనిపించలేదు. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీలో రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడికైనా వెళ్తే తెనాలి మార్కెట్ కమిటీలో ఉన్నటువంటి ఆ సింబాలిక్ ఫిగర్స్ ప్రతి మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేయండి అని చెప్పుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరుడు శివకుమార్ గారికి, చైర్పర్సన్ గారికి, రైతులకి, శిల్పి గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీకి వస్తే సాధారణంగా ఇంత పెద్ద స్థాయిలో మహిళలు ఎన్నడూ చూసినటువంటి నేపథ్యం ఉండదు. ఈరోజు దాదాపుగా వాళ్ళు ముందుకొచ్చి మేము మార్కెట్ కమిటీలో సభ్యులుగా ఉన్నాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు 50% మహిళలు ఉండాలి, 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉండాలి. దానికి కారణం చాలామంది కౌలు రైతులు ఉంటారు. ఆ కౌలు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళా రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళ ద్వారా వాళ్ళు తీసుకున్నటువంటి ఆలోచనని, వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు కూడా పరిగణలోకి తీసుకుని మార్కెట్ కమిటీలో మరింతగా వాటిని బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుంది. రేషనలైజేషన్ కింద ప్రతి నియోజకవర్గంలో ఒక మార్కెట్ కమిటీ ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, ఆ మార్కెట్ కమిటీకి గౌరవ అధ్యక్షుడిగా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడిని నియమించడం, వాళ్ళ ద్వారా ఈరోజు స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడిని నియమిస్తే మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి పాలక మండలి కానీ, చైర్పర్సన్ కానీ, రైతులు కానీ సమస్యలను వారధిలాగా శాసనసభ్యుడు అనేటువంటి వాడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా ఆలోచన చేస్తాడనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలకడం జరిగింది. కాకాని గోవర్ధన్ గారి చేతుల మీదుగా తెనాలి చరిత్రలో అంటే ఇది డెల్టా ప్రాంతం. ఈ డెల్టా ప్రాంతంలో కృష్ణా పరివాహ ప్రాంతం, లక్షల ఎకరాల్లో వ్యవసాయాన్ని, ఆధునిక వ్యవసాయాన్ని ఈ రాష్ట్రానికి అన్నపూర్ణగా, దేశంలోనే ఆధునిక వ్యవసాయం ఈ డెల్టా ప్రాంతంలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతం నుంచే రాష్ట్రంలో కానీ, దేశ నలుమూలలో కానీ అనేక మంది రైతులు ముందు చూపుతో కల్టివేషన్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతంలో సుమారు 18 ఎకరాల విశాలమైన మార్కెట్ యార్డ్ని అప్పట్లో నిర్మించి, ఈ మార్కెట్ యార్డ్ ద్వారా ఈ ప్రాంతంలో రైతాంగానికి ఎంతో మేలు జరిగే విధంగా ఉపయోగపడుతున్న ఈ మార్కెట్ యార్డ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో తెనాలి ప్రాంతంలో రైతుకి, రైతాంగానికి మార్కెట్ యార్డు ఉపయోగపడే అనేక కార్యక్రమాల్ని తీసుకొచ్చాం. అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్ని కానీ, గోడౌన్ల నిర్మాణం కానీ, గోడౌన్ల మరమ్మతులు కానీ, అలాగే ఇంత పెద్ద మార్కెట్ యార్డులు ఈ ప్రాంత రైతాంగం అనునిత్యం, ఎందుకంటే ఈ మార్కెట్ యార్డ్లో అనునిత్యం నిమ్మకాయలు, అలాగే గోడౌన్స్లో స్టాక్ గోడౌన్స్ కానీ వీటన్నిటికీ ఉపయోగపడుతున్న ఈ మార్కెట్లో రైతుకి చిహ్నమైన ఎడ్ల బండి, రైతు ఎద్దులు, అలాగే ఆ బండి మీద ధాన్యం బస్తాలతో రైతుకి చిహ్నమైన ఒక బొమ్మని నిర్మించి చెయ్యాలన్న ఉద్దేశంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ సీతా నాగేష్ రెడ్డి గారు చెప్పిన వెంటనే ఎంతో అద్భుతంగా తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇనాగరేట్ చేసుకోవటం ఎంతో సంతోషిస్తాం.
టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గురువారం నుండి తెనాలి నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభించనున్నారు. జనసేన పార్టీ కార్యాలయం నుండి మధ్యాహ్నం 3 గంటలకు ఈ పాదయాత్రను ప్రారంభించనున్నారు. మంచి ప్రణాళికతో తెనాలి ప్రాంత అభివృద్ధి సాధించేందుకు చేపట్టిన ఈ పాదయాత్రలో జనసేన టీడీపీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఆలపాటి రాజా గారి సహకారంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, మహిళలు, కార్యకర్తలు వీళ్ళందరి సహకారంతో రాబోయే రోజుల్లో తెనాలికి మరొకసారి పూర్వవైభవం వచ్చే విధంగా గతంలో మనం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరొకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలపైన అవగాహన తెచ్చుకున్న తర్వాత ఒక మంచి ప్రణాళిక మన అభివృద్ధి కోసం, మన ప్రాంతాన్ని ఇంకా మనం మెరుగ్గా ఇతర నగరాలతో పోటీ పడే విధంగా తయారు చేయడానికి మరొకసారి మీ ముందు ఒక పాదయాత్ర ప్రారంభించబోతున్నాం. ప్రతి ఒక్కరూ ఈ పాదయాత్రని మీరు మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించడమే కాకుండా పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దుర్మార్గమైన ఈ పరిపాలన ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా పార్టీలను ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా నాయకుల్ని ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు. మనం సహనంతో, ఓపికతోటి ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుని అందరికీ మేలు చేయాలన్న ఒక తపనతోటి మనం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వడానికి మనకి ప్రజాస్వామ్యంలో అవకాశం కలిగింది. సో ఈ ఎన్నికల్లో మీరందరూ పాల్గొనండి. మీరందరూ కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీని మీరు బలపరచండి. ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. ఈ పాదయాత్ర ద్వారా మనం చేసే అనేక కార్యక్రమాలు మన భవిష్యత్తు కోసమే, మన అభివృద్ధి కోసమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపటి రోజున సాయంత్రం 4 గంటలకి స్వరాజ్ టాకీస్ దగ్గర నుంచి ఒక అద్భుతమైన ఈ పాదయాత్రలో రాబోయే రోజుల్లో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా ఆలపాటి రాజా గారు, నేను, ఇతర నాయకులు, మా జిల్లా నాయకులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, జన సైనికులు అందరూ కూడా దీంట్లో పాల్గొని మన ప్రాంతం చరిత్ర, మన ప్రాంత సంస్కృతి ప్రతిబింబించే విధంగా అనేక మంది కళాకారులను కూడా ఆహ్వానించి వాళ్ళు కూడా ఇందులో పాల్గొనే విధంగా ఒక అవకాశం కల్పించాం. ఎందుకంటే తెనాలికి ఉన్న చరిత్రని మనం కాపాడాలి. దానికోసం మనందరం కూడా కష్టపడి రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఒక మంచి ప్రభుత్వం ప్రజల కోసం ఉపయోగపడే విధంగా తీసుకొస్తామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ తెలుపుకుంటూ, ఇరు పార్టీలు కలిసి ముందుకెళ్తున్న సందర్భంలో తెలుగు జన చైతన్య పాదయాత్ర ప్రజల్లో ఆ చైతన్యం నింపడానికి, మన ప్రాంతంలో ఉన్న సమస్యలపైన మనకి పూర్తి అవగాహన రావడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మన తెనాలిని మనం మరొకసారి అభివృద్ధి పందాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా తోడ్పడతారని. 8వ తేదీ మహాశివరాత్రి పండుగ సందర్భంగా తెనాలి ఆర్టీసీ డిపో నుండి ప్రముఖ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. పండుగ సందర్భంగా గోవాడ క్వారీలో జరిగే తిరునాళ్ల మహోత్సవానికి వెళ్లే భక్తులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా శ్రీశైల క్షేత్రానికి ఉదయం, రాత్రి వేళలో బస్సులను ఏర్పాటు చేసినట్లు డిఎం రాజశేఖర్ వెల్లడించారు. ఆర్టీసీ వాహనాలకు మాత్రమే దేవాలయం వరకు అనుమతులు ఉన్నాయని, ప్రైవేట్ వాహనాలకు అనుమతులు ఉండవని భక్తులు ఇది గమనించి ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని డిఎం రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా మనం తెనాలి డిపో నుండి తెనాలి నుంచి క్వారీకి మరియు తెనాలి నుంచి గోవాడకి మనం తెనాలి డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపబడుచున్నాం. అదేవిధంగా శ్రీశైలం వెళ్ళే భక్తులు కూడా తెనాలి నుంచి శ్రీశైలానికి ఉదయం 6:30 గంటలకి మరియు రాత్రి 9 గంటలకి ఒక బస్సు ప్రత్యేకంగా ఈ శ్రీశైలం వెళ్ళే వారి కోసం కొత్తగా పెట్టడం జరిగింది. అదేవిధంగా తెనాలి నుంచి క్వారీ విషయానికి వస్తే మన బస్సులు గుడి వరకు మొన్న మీటింగ్ జరిగినలో భాగంగా బస్సులు అయితే గుడి వరకు వెళ్ళటం జరుగుతుంది. అదే ఆటోలు వడ్లమూడి క్రాస్ రోడ్ వరకు ఆపేయటం జరుగుతుంది. కాబట్టి ప్రయాణికులకి ఆర్టీసీ బస్సు ఎక్కితే ఎక్కడా ఇబ్బంది లేకుండా మీకు గుడి వరకు తీసుకెళ్ళి గుడి దగ్గరలో దించడం వలన
ఈజీగా మీరు గుడి దగ్గర వెళ్ళటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఎక్కితే సురక్షితంగా ఎటువంటి ప్రమాదాలకి గురి కాకుండా వెళ్ళటం జరుగుతూ ఉంది. ఆటోలు ఇవాళ ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం, విపరీతంగా ముగ్గురు కూర్చునే బదులు 30 మందిని కూర్చోబెట్టడం రోజు ఏదో ఒకటి పేపర్లో పడతానే ఉన్నాయి. కాబట్టి దయచేసి మన ఆర్టీసీ బస్సులనే ఎక్కండి. మీకు ఎన్ని బస్సులు కావాలన్నా వేయటానికి తెనాలి డిపో నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా గోవాడ గుడి వరకు ఆర్టీసీ బస్సులకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మన బస్సులోనే ఎక్కవలసిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. టీడీపీ ఆవిర్భావంతోనే బీసీల శకం ప్రారంభమైందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బుధవారం పట్టణ టీడీపీ కార్యాలయంలో మంగళగిరిలో జరిగిన బీసీ జయహో సభలో టీడీపీ జనసేన విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు అగ్రస్థానంలో ఉండడానికి అవకాశం కల్పించిన ప్రభుత్వం టీడీపీ పార్టీ అని, మీరు పార్టీలు పెట్టిన డిక్లరేషన్ సాహసపైతమైందని, బీసీల ఉన్నతికి దోహదపడుతుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రస్తుతం వైసీపీ పాలన చూసి ఒక్కసారికి స్వస్తి అని రాష్ట్ర ప్రజలందరూ ముక్త కంఠంతో అంటున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బొమ్మలు పెట్టే కుంభకోణం విరాళాలతో తెనాలి విరాజిల్లుతుందని ఆరోపించారు. బీసీ సదస్సు జయహో బీసీ విజయవంతమైన సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే భారతదేశ చరిత్రలో బీసీ శకానికి నాంది పలికినటువంటి సందర్భం. కొన్ని వర్గాల చేతుల్లో నుంచి బీసీ వర్గాల చేతుల్లోకి వెళ్ళటానికి నాంది పలికినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెప్పుకోవచ్చు. బీసీ నాయకులు ముఖ్యమంత్రులుగా అయిన సందర్భాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎక్కువ మంది అవకాశం లభించడం అనేది ఒక ప్రత్యేకత. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుముక అని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో అనేక మంది బీసీ నాయకులు ఎదగటానికి, అగ్రస్థానంలో ఉండటానికి ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన రాష్ట్రంలో కానీ బీసీలకి అత్యధిక ప్రాధాన్యత కల్పించినటువంటి పాలకులు, ప్రభుత్వం, పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్న జరిగిన సభలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి డిక్లరేషన్ ఒకటి ఇవ్వటం జరిగింది. మనందరికీ తెలిసిన డిక్లరేషన్. ప్రధానమైనటువంటి అంశాలు ఇందులో 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అమలు చేయటమే కాకుండా గతంలో 60 సంవత్సరాలు ఉంటే దాన్ని 50 సంవత్సరాలకి తగ్గించి గతంలో 200 రూపాయలని 2000 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అయితే ఈనాడు 4000 రూపాయలు చేయబోయే ఘనత కూడా ఈ ఉమ్మడి డిక్లరేషన్ ద్వారా తెలుగుదేశం పార్టీ, జనసేనదే అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే ఈ పాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బీసీలకి రక్షణ లేకుండా పోవడమే కాకుండా వాళ్ళ మీద దాడులే కాకుండా దాదాపు 300 మంది పైగా బీసీలు రాజకీయ హత్యకి గురైనటువంటి సందర్భాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తామన్నా. ఆ సప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పడం కాకుండా ఖర్చు ఏ రకంగా చేయాలనే దానికి కూడా ఒక ప్రాతిపదికగా రూపకల్పన చేయబోతున్నాం బీసీల కోసం అని చెప్పినటువంటి డిక్లరేషన్. ఇది ఒక కుంభకోణం, బొమ్మలు పెట్టే కుంభకోణం. ప్రతి బొమ్మకి విరాళాలు తీసుకుంటా ఉన్నారు. మరి ఈ విరాళాలతో విరాజిల్లుతుంది ఈ తెనాలి పట్టణం. ఇదొక దోపిడీ. డైరెక్ట్ దోపిడీ ఒకటైతే ఇండైరెక్ట్ దోపిడీ ఒకటి. దాచుకో ఇంకా అందుకంటే ఏం చెప్పడానికి వీల్లేదు. మరి ఈ రకమైన జయహో బీసీ సదస్సు విజయవంతమే కాకుండా ఆ సదస్సులో ఇరు పార్టీ నేతలు ఇచ్చిన డిక్లరేషన్ సాహసోపేతమైనది, నభూతి నభూషితి అన్నటువంటిది, ఎవరూ చేయలేనటువంటిది. ఇది ఒక మహోన్నతమైన ఆశయంతో ఈ రోజున
ఈ కార్యక్రమానికి నాంది పలికినటువంటి ఇరు పార్టీ నాయకత్వానికి ఈరోజు నిజంగా బీసీలందరూ జైహో అనే నినాదం నిజమైన నినాదంగా భావిస్తూ అది ఒక విధానం కావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీ రాక కోసం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి. తెనాలి విజయవాడ ప్రధాన రహదారిపై నిర్మించిన తెనాలి బండ్పై మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. నటరాజ్ జ్యువెలరీ మార్ట్ అధినేత కొత్తమాసు కుమార్ విజయ్ భాస్కర్ సహకారంతో రోసయ్య కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయగా బుధవారం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రసంగించారు. తెనాలిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెనాలి బండపై రోసయ్య లాంటి మహనీయుని విగ్రహం ఏర్పాటు చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఎంతో చైతన్యం కలిగిన తెనాలి ప్రాంతంలో మహనీయుల వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో తెనాలి బండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తెనాలి ప్రాంత ఔన్నత్యానికి కంకణం కట్టిన మహనీయుల విగ్రహాలను తెనాలి బండ్పై ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెనాలి ప్రాంతానికి గర్వకారణమైన రోసయ్య లాంటి వారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆ తెనాలి అనే 3 అక్షరాలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక వైబ్రేషన్. తెనాలి వైబ్రేషన్. ఫ్యాషన్కి టెక్నాలజీకి ప్యారిస్ ఎంత పేరో ఈ తెనాల్లో ఫ్యాషన్కి తెలివితేటలకి ముందు చూపుకి తెనాలి ప్రజల అంత విఘ్నతలు. అలా అనేక కారణాలు ఉన్నాయి. తెనాలి రామకృష్ణుడు నడయాడనే ప్రాంతం అంటే కిట్ ఇండియా ఉద్యమం దగ్గర నుంచి ఎంతోమంది కళాకారులు, కవులు, ఎంతోమంది విఘ్నత కలిగిన వ్యక్తులు ఇదే ఈరోజు విగ్రహం పెట్టిన ఈ పక్కన కాలువలో, ఈ కాలువలో, ఇదే కాలువలో పడవల మీద లైబ్రరీ కూడా తెనాల్లో నడయాడితే ఆ లైబ్రరీకి వందల మంది వచ్చి ఆ పుస్తకాలు తీసుకొని ఆ పడవ మీద నుంచి వెళ్ళేసారు. ఆ సెంటర్కి మంచి అందం వచ్చింది. విగ్రహం మన బోస్ రోడ్లో కనకాపల్లి వేసి పెట్టినాక అలాగే ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చింది. సో పెద్ద ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసే దాంట్లో వేణుగారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీ కమ్యూనిటీ ఎంత సంతోషపడుతుందో అంతకన్నా ఎక్కువగా మీలో రాగద్వేషాలు ఉండొచ్చు, మీలో రాగద్వేషాలు ఉండయేమో. మీ శాసనసభ్యుడిగా నాకు రాగద్వేషాలు లేవు. రోసీ గారన్నా, ఆరి వయసులన్నా మా ప్రేమే మా ప్రేమ మాటల్లో చెప్పటం కాదు, చేతల్లో చేసి చూపించే ప్రేమే. కార్యక్రమాన్ని పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీ తెనాలి వారి ఆధ్వర్యంలో నిర్వహించగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మాజీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, కొణిజేటి రోసయ్య కుమారుడు కొణిజేటి సుబ్బారావు, నూకల వెంకట వేణుగోపాల్, మాజీ మున్సిపల్ చైర్మన్లు ఆలమూరి విజయలక్ష్మి, పెండేల వెంకట్రావు, నంబూరి కృష్ణమూర్తి, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఫస్ట్ ప్రథమంగా మనం మన స్థానిక శాసనసభ్యులు శివకుమార్ గారిని అభినందించాలి. ఎందువల్లంటే హైదరాబాద్లో ఎప్పుడు మేము ట్యాంక్ బండ్ చూస్తుంటాం. అట్లాంటి ట్యాంక్ బండ్ను మనం తెనాలి తీసుకొచ్చి మన స్థానిక మహనీయులందరినీ జ్ఞాపకం తెచ్చుకునే విధంగా ఏర్పాటు చేసినందుకు నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే అభినందిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి పూనుకున్న ఫాదరు విగ్రహ స్థాపనకు పూనుకున్న మా మిత్రులు వేణుగారు, మా ఆర్యవైశ్య ప్రముఖులు, మా మునగాల కృష్ణమూర్తి గారు, సాంబశివరావు, మన పెండారి వెంకట్రావు గారు, మా ఆర్యవైశ్య ప్రముఖులు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆర్యవైశ్యులు అన్నప్పుడు ఒక గౌరవం ఉండిందండి. ఆ గౌరవాన్ని నిలిపింది కూడా రోసయ్య గారి. ఆయనకి కుల పిచ్చి లేదు, కులాభిమానం ఉంది. ఈ రెండు అర్థం చేసుకోవాలి. ఆయన రాజకీయాల్లో రాణించిన, అసెంబ్లీలో 14 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి, సీనియర్ నాయకుడు మన రోసయ్య గారు. ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా, ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ కూడా ఏ వివాదంలో తలదూర్చకుండా, ఢిల్లీ వెళ్లకుండా సీటు తెచ్చుకుని ప్రతి ముఖ్యమంత్రి కూడా ఫైనాన్స్ మినిస్టర్ అంటే రోసయ్య ఉండాలని అనిపించుకున్నటువంటి గొప్ప మేధావి
రోసయ్య గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, రాష్ట్రం విడిపోవాలని చెప్పిన తెలంగాణ ఉద్యమం జరుగుతున్నా, ఇక్కడ సమైక్య ఉద్యమం జరుగుతున్నా ఈ రాష్ట్రాన్ని విడగొట్టలేదండి ఆయన. అంటే ఆయన టైంలో కాంగ్రెస్ పార్టీ విడిపోలేదు, ఆయన టైంలో ఈ రాష్ట్రం విడిపోలేదు. ఆయన ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకుని వాళ్ళు రిజైన్ చేయమనకుండానే ఆయనంతటా ఆయన ఆత్మామానంతో, ఆత్మగౌరవం అనేటువంటిది ఎవరికైనా ఉందంటే అది రోసయ్య గారికి మాత్రమే నిజమైన ఆత్మామానం, ఆత్మగౌరవం. నందమూరి తారక రామారావు. రోసయ్య గారి గురించి చెప్పాలంటే రోసయ్య గారు ఆది వయసులకి దేవుడు. మరి ఆయన చనిపోయినా కూడా వయసులందరూ కూడా రోసయ్య గారి పేరంటే మా దేవుడు అని అనుకుంటారు. అటువంటి వ్యక్తి మరి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశాడు, తమిళనాడు గవర్నర్గా చేశాడు. తెనాల నుంచి ఎవరైనా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా డైరెక్ట్ లోపలికి వెళ్ళడమే, తెనాల వాళ్ళకి ఎక్కడా కూడా అడ్డం లేదు. అటువంటి మహోన్నతమైన వ్యక్తికి ఈరోజు కాంస్యగ్రహం ఏర్పాటు చేసినటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారికి కూడా ప్రజలు తమ ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాలువల్లో పడవేయకుండా పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సూచించారు. వార్డు పర్యటనలో భాగంగా 40వ వార్డు ఐతనగర్ ప్రాంతంలో 2వ రోజు ఆమె పర్యటించారు. అక్కడ ఉన్న పంట కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను షీల్ను సిబ్బంది చే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని డ్రైన్లలో వ్యర్థాలు ఎక్కువగా ఉండడం వల్ల మురుగునీటి పారుదల లేక దోమల బెడద ఎక్కువగా ఉందని, అక్కడి ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైన్లను శుభ్రపరిచినట్లు తెలిపారు. వ్యర్థాలను కాలువల్లో పడవేయకుండా పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. నలభైవ వార్డుకి 2వ రోజు రావటం జరిగింది. ఈ శానిటేషన్ మీద ఈ కాలువ, ఈ వేస్ట్ పదార్థాలన్నీ దీన్ని కాలువలోనే ఉన్నాయి. ప్లాస్టిక్ కానీ, కవర్లు కానీ, బాటిల్స్, సీసాలు ఇలాంటి వ్యర్థాలన్నీ తెచ్చి ఈ కాలువలో ఏటైనా సిల్ట్ బాగా పెరిగిపోవటం జరిగింది. ప్రజలందరూ చెప్పేది ఏంటంటే దయచేసి వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళ డస్ట్బిన్ రూపంలో వర్కర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలానే హెల్త్ ఆఫీసర్ గారు చెప్పి ఈ రోజున ఆయిల్ బాల్స్ అనేది ఈ దోమలకి నివారణ కోసం వేయటం జరుగుతుంది. ప్రజలకు కూడా చుట్టుపక్కల మీ పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఈ దోమలు అనేది నిషేధించగలం. ఈ రోజున మీ అందరూ చెప్పేది ఏంటంటే వేస్ట్ ఏదైతే ఉందో దయచేసి వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాం. ఈరోజు 40వ వార్డులో గౌరవ చైర్పర్సన్ మేడం గారు, అలాగే గౌరవ వార్డు కౌన్సిల్ మెంబర్ గారు పర్యటించడం జరిగింది. ఇక్కడున్న ఈ నాలాల్లో ఉన్న పూడికని, చెత్తను తీయించడం జరిగింది. ఇక్కడ పబ్లిక్ అంటే ఇక్కడున్న ప్రజలు కంప్లైంట్ చేసిన మేరకు మేము ఈరోజు ఈ కల్వర్ట్ల కింద ఫాగింగ్ చేయించేసి, అట్లాగే ఎక్కడైతే నీరు ఎక్కువగా పారటం లేదో, వాటర్ స్టాగ్నెంట్ అలాగే ఆగిపోయి ఉన్నాయి, అక్కడ దోమలు గుడ్లు పెడుతున్నాయి. కాబట్టి ఈ నీరు ఫ్రీగా పారని ప్రదేశాల్లో మేము ఈరోజు దోమలు నిల్వ ఉండి గుడ్లు పెట్టకుండా ఉండటానికి మేము ఆయిల్ బాల్స్ రిలీజ్ చేస్తున్నాము. గంజాయి విక్రయిస్తున్న 4 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 3 పాత నేరస్తులు. తెనాలి 2 టౌన్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రమేష్ వివరాలు వెల్లడించారు. కొల్లిపరకు చెందిన పాముల ఋషిబాబు బీటెక్ ఫెయిల్ అయ్యి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అదే గ్రామంలో తనకు పరిచయం ఉన్న చెడు వ్యసనాలకు బానిసలైన తూమాటి శ్యామ్ కుమార్ అలియాస్ చిన్న సన్ని, మండ్రు రాజ్ కుమార్ అలియాస్ పెద్ద సన్ని, మల్లోల శోభన్ బాబుతో స్నేహం పెంచుకున్నాడు. వీరితో కలిసి తుని వెళ్లి అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి తెనాలి తీసుకువచ్చి రెట్టింపు ధరకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో 2 కిలోల గంజాయిని తీసుకువచ్చి వాటిని 20 గ్రాముల పొట్లాలుగా కట్టి అమ్మకానికి సిద్ధంగా ఉంచగా తెనాలి 2 టౌన్ పోలీసులకు సమాచారం అందింది. వీరిపై నిఘా ఉంచి తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద సిఐ సుధాకర్, ఎస్ఏ బాబురావు సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి గంజాయితో పాటు 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సిఐ సుధాకర్, ఎస్ఐ బాబురావు సిబ్బంది ఉన్నారు. 4 వ్యక్తుల దగ్గర గాంజా పొజిషన్లో ఉంటే అది పొజిషన్ సీజ్ చేసి ఆ 4 కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది.
అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించారు. నెక్స్ట్ మెయిన్ ఈ గాంజా సంబంధించి మా రాష్ట్ర డీజీపీ గారు శ్రీ రాజేంద్ర రెడ్డి గారు ఐపీఎస్ గారు, అలాగే మా గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు గారు, అలాగే గౌరవ మా గుంటూరు అర్బన్ ఎస్పీ గారు తుషార్ డ్యూటీ గారు ఐపీఎస్ గారు ఈ ఎలక్షన్ రాబోయే ఎలక్షన్ నిమిత్తం లిక్కర్, ఎన్డీపీఎల్, ఐడిపిఎల్, అలాగే ఈ గాంజా ఇతర సీజర్స్ కూడా చేయమని చెప్పేసి ఉన్న ఆదేశాల మేరకు గతంలో కూడా ఈ గాంజా మీద మా డీజీపీ గారు ఉక్కుపాదం పెట్టడం జరిగింది. దాని నిమిత్తం కూడా అందరూ కూడా ఇన్స్పెక్టర్స్ ఉన్న డివిజన్లో ఉన్న ఇన్స్పెక్టర్స్ 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, నిన్నే 3 టౌన్లో కూడా గాంజా సీజ్ చేసి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. చాలా ఇన్ఫర్మేషన్ ఈ గాంజా మీద ఉంది. యువతంతా కూడా ఈ గాంజాకి ఇప్పుడు ఉన్న ఈ 4 ముద్దాయిల్లో కూడా పాముల ఋషిబాబు, తూమాటి శ్యామ్కుమార్, మండు రాజ్కుమార్, మల్లు సోమ వీళ్ళంతా కూడా స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్, తర్వాత డిగ్రీ డిస్కంటిన్యూ చేసింది. ఈ మత్తు పదార్థాలకు బానిసై గంజాయి కూడా బానిసై తర్వాత ఈ గంజా అమ్మితే ఈజీ ఎర్నింగ్ అని చెప్పేసి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బైక్స్ దొంగతనాలు చేస్తున్నారు. దొంగతనాలు చేసి ఆ బైక్స్ మీద ఈ గంజా కూడా ఈ 200 గ్రామ్స్ ఈ గంజా కూడా వీడు తుని మోటార్ సైకిల్ ఎఫెన్స్ చేసి 4 మోటార్ సైకిల్ మీద తుని వెళ్ళి అక్కడ పర్చేజ్ చేసి దాన్ని ఒక 20 గ్రామ్స్ ఈచ్ ప్యాకెట్ కింద ఈ విధంగా ప్యాకెట్ చేసి ఈ ప్యాకెట్ 500 డిమాండ్ని బట్టి కూడా రేటు కూడా పెంచుతున్నారు. అలాగే ఈజీ మనింగ్ అయ్యి మరి ఈ రోజున ఈ సొసైటీలో ఈ గాంజా కన్జంప్షన్ వల్ల చాలా ఆరోగ్యం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ ఆవిర్భావంతోనే బీసీల శకం ప్రారంభం. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గురువారం నుండి తెనాలిలో పాదయాత్ర ప్రారంభించనున్న టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.